మిడిల్ ఈస్ట్ లో మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. అమెరికా ఇజ్రాయెల్ తగ్గేదేలే అంటే అటు ఇరాన్ కూడా అస్సలు తగ్గేదేలే అనడంతో వార్ పీక్స్ కు వెళుతోంది. ఇరాన్ అయితే గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపట్టమే కాదు, ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి అయిన హార్మోజ్ జలసంధిని మూసేస్తూ ఉన్నట్టు ప్రకటించడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. హార్మోజ్ నుండి ఒక్క నౌక బయటకు కదిలినా నిప్పు పెడతామని వార్నింగ్ ఇస్తోంది. కాదు కూడదని లైన్ క్రాస్ చేస్తే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ నేవీ సిబ్బంది చేసే విధ్వంసం ఊహాతీతం అంటూ వార్నింగ్ బెల్స్ మోగిస్తోంది. From Saudi Arabia, Kuwait, Iraq, Qatar, Bahrain, the UAE. ఇరాన్ వార్నింగ్స్ తో హార్మోజ్ మార్గంలో 706 ట్యాంకర్స్ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వాటిలో 334 ఆయిల్ ట్యాంకర్లే ఉన్నాయి. దీంతో ఇంధన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్రభావం చమురు ధరలపై పడుతోంది. అయితే హార్మోజ్ జలసంధిని మూసేస్తున్నట్టు అధికారిక ప్రకటనలేవీ రాలేదు. కేవలం ఇరాన్ హెచ్చరికలతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అక్కడ హార్మోజ్ జలసంధి అసలు ఎలా ఉంటుంది, అక్కడ ఇప్పుడు పరిస్థితి ఏంటి అన్నది క్లియర్ కట్ గా మీకు అందిస్తూ ఉన్నాం, చూడొచ్చు. సో ఇది హార్మోజ్ జలసంధి. ఇరాన్లో హార్మోజ్ జలసంధిని మనం చూస్తూ ఉన్నాం. చాలా చిన్నగా ఉంటుంది హార్మోజ్ జలసంధి కంపారిటివ్లీ మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ నుంచే ఈ ఆయిల్ ట్యాంకర్స్ అన్నీ కూడా పాస్ అవ్వాలి. బట్ ఇక్కడ ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా కనిపిస్తోంది బికాస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. సో ఈ హార్మోజ్ మార్గం ద్వారానే అటు సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, యూరప్, అమెరికా, భారత్కు చమురు సరఫరా జరుగుతూ ఉంటుంది. సో హార్మోజ్ జలసంధి నుండి ఇటు ఆసియా వైపు, ఆసియా దేశాలన్నిటికీ కూడా ఇటే వెళుతుంది. అండ్ ఇక్కడ నుంచే ఇండియాకు కూడా ఈ చమురు ట్యాంకర్స్ అన్నీ కూడా తరలి వెళ్ళాలి. సో ఇక్కడ బ్లాక్ అయిపోయిన కారణంగా ఇప్పుడు మనకు ఇవన్నీ కూడా ఆగిపోయాయి. అండ్ ఇటువైపు మనం చూసుకుంటే యూరప్ దేశాలు కూడా, ఇటు ఒమన్, యెమన్, అలాగే సౌదీ అరేబియా, యూరప్ దేశాలు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. బికాజ్ ఈ హార్మోజ్ జలసంధి నుండే ఇటువైపుకు కూడా ఈ ట్యాంకర్స్, ఆయిల్ ట్యాంకర్స్ వెళుతూ ఉంటాయి. సో ఇటువైపు నుంచే ఇటు అమెరికాకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే అటువైపు ఇటువైపు వెళ్ళే ఆయిల్ ట్యాంకర్స్ అన్నీ కూడా ఇక్కడ స్ట్రక్ అయిపోయాయి. ఇక్కడ ట్రాఫిక్ పెరిగిపోయింది. జలసంధి ఇక్కడ స్తంభించిపోవడంతో ఇప్పుడు అక్కడ మూవ్ అయ్యే సిచ్యువేషన్ లేకపోవడంతో ఎక్కడికక్కడ ఆగిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇరాన్ యుద్ధ నౌకలు ఆత్మాహుతి డ్రోన్లపై ఈ సన్నని సముద్ర మార్గంలో పహార కాస్తూ ఉండడంతో వందలాది, ఒకటి కాదు రెండు కాదు, వందలాది ఆయిల్ ట్యాంకర్స్, అంటే దాదాపు 706 ఆయిల్ ట్యాంకర్స్ సముద్రం మధ్యలోనే ఇలా నిలిచిపోయి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మనం చూస్తున్నాం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఇంకొంచెం డీటెయిల్గా మన వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఎంత సన్నటి దారో మనం ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి ప్రతిదీ పాస్ అవ్వాలి. ఎస్, ఇదే మీకు రెడ్ మార్క్లో కూడా చూపిస్తూ ఉన్నాం. సో వెళ్ళేవి అలా వెళ్తూ ఉంటాయి, వచ్చేవి ఇలా వస్తూ ఉంటాయి. యూరప్ కంట్రీస్కి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి, అండ్ అలాగే ఆసియా కంట్రీస్కి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇదే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. సో ఇక్కడ ఇప్పుడు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిన దృశ్యాల్ని మనం చూడొచ్చు. దాదాపు 706 ఆయిల్ ట్యాంకర్స్ అక్కడ, పెద్ద పెద్ద ట్యాంకర్స్ అక్కడ నిలిచిపోయాయి బికాస్ ఈ కాన్ఫ్లిక్ట్ కారణంగా. మరి అవి ఎప్పుడు మూవ్ అవుతాయి ఏంటి అన్నది, ఎందుకంటే యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి ఉండదు అని ట్రంపే స్వయంగా చెప్పిన నేపథ్యంలో, ఒకరికొకరు రివర్స్ అటాక్స్ కూడా దిగుతున్న నేపథ్యంలో యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదన్నది మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతోంది. సో అరేబియా సముద్రంలో ఒమాన్, ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుక్కైన జలసంధి ఈ హార్మోజ్ అని చెప్పచ్చు. సో ఇందులో ఒక్క చోట అత్యంత ఇరుకుగా కేవలం అంటే 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. సో ఈ మార్గం నుండి నిత్యం దాదాపు 2 కోట్ల పీపాల చమురు పలు దేశాలకు పెడుతూ ఉంటుంది. సో ఇది మొత్తం ప్రపంచం వినియోగించే దాంట్లో 5వ వంతుకు సమానం. 1/3 వంతు ఎల్ఎన్జీ కూడా ఇక్కడ నుండి వివిధ దేశాలకు చేరుతూ ఉంటుంది. సో మన దేశం దిగుమతి చేసుకునే ఎల్ఎన్జీలో సగానికి పైగా ఈ మార్గం నుండి రావాల్సి ఉంటుంది. మనం చూస్తున్న ఆ మార్గమే ఇది. ఇక రోజువారీ 55 లక్షల పీపాల చమురును కూడా భారత్ ఈ మార్గం నుండి దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ఇది భారత చమురు అవసరాల్లో 40%కు సమానం. సో ఈ వ్యవహారంపై అమెరికా రక్షణ విభాగం ఘాటుగా స్పందించింది. హార్మోజ్ జలసంధి అంతర్జాతీయ మార్గమని, దాన్ని మూసివేసే హక్కు ఇరాన్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను తీర ప్రాంతం వెంబడి మోహరించడంతో ఏ క్షణంలో అయినా సముద్రంలో నౌకలపై దాడులు జరిగే అవకాశం ఉందని ఇటు రక్షణ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. ఇది కేవలం చమురు సంక్షోభమే కాదు, ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం కూడా ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.